వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వజీవ హృదంతర్యామి, సర్వ జీవులయందు సాక్షి మాత్రంగా వెలుగొందుతూ అందరి యొక్క చలనమునకు కారణభూతురాలైనటువంటి ఆ జగజ్జనని దివ్య పాదార విందాలకు సభక్తికంగా నమస్సులు తెలియజేసుకుంటూ శ్రీమద్ దేవీ భాగవతాన్ని గత 42 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు సాధువాదాలు చెల్లించుకుంటూ ఈ రోజున మనం 43వ భాగానికి ప్రవేశిస్తున్నాం. మనం ప్రస్తుతం ఏకాదశ స్కంధంలో సదాచారము అనేటువంటి ప్రకరణంలో ఉన్నాం. ఈ సదాచారము అనేటువంటి విషయం మీద మా చీరాల వాస్తవ్యులు ప్రముఖ హనుమద్ ఉపాసకులు అయినటువంటి మా గురువర్యులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఒక గ్రంథాన్ని విరచించి టీటీడీ వాళ్ళ ద్వారా ప్రచురింపజేశారు. మొన్ననే వారు చెప్పడం జరిగింది ఒక ప్రవచనంలో. కాబట్టి ఈసారి మనం టీటీడీకి వెళ్ళినప్పుడు ఆ సదాచారము అనేటువంటి గ్రంథాన్ని కొనుక్కొని వాటిలోనటువంటి విషయాలను మనం అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సరే, 42వ భాగంలో మనం భస్మధారణ యొక్క మాహాత్మ్యాన్ని, దానికి సంబంధించినటువంటి దుర్వాస మహర్షి యొక్క కథా వృత్తాంతాన్ని, అలాగే సంధ్యోపాసన, అలాగే పంచాయతన పూజ, అమ్మవారి యొక్క పంచాయతన పూజ, అలాగే దేవి మహిమను చెప్పేటటువంటి బృహద్వదుడి అంటే ఒక కథ, అలాగే పంచ ప్రాణాగ్ని హోత్రం గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున బ్రహ్మచర్యం అనేటువంటి విషయాన్ని గురించి ముందుగా చెప్పుకున్నాం. మామూలుగా బ్రహ్మచర్యం అనేది మొట్టమొదట ఆశ్రమం. అంటే పుట్టి తర్వాత వాడికి ఉపనయనమై తర్వాత వేదాభ్యాసమో లేకపోతే లౌకిక విద్యో ఏదైనా చదువుకొని వివాహం అయ్యే వరకు ఉండేటువంటి స్థితి బ్రహ్మచర్యం. అయితే వివాహం అయిన తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంది. అవేమిటో కూడా ఇప్పుడు చూద్దాం. మామూలుగా బ్రహ్మచారిగా ఉండేవాడు నేల మీద పడుకోవాలి, అద్దం చూడకూడదు. అలాగే ధర్మాత్ముడు, జితేంద్రియుడు, మితాహారి, వినయవంతుడు, శాంతచిత్తుడుగా ఉండాలి, ఉత్తమోత్తముడుగా ఉండాలి. అలాగే జప హోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. మనోవాక్కాయ కర్మలలో, సర్వకాల సర్వావయవస్థలలో మైథున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యం అంటే. ఆలోచన రాకూడదు.
బ్రహ్మచారిగా ఉండేవాడికి. అది వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమం తీసుకున్న తర్వాత ధర్మపత్నితో గడిపేదే అది ధర్మమూలకమైన కామం, అలా తీర్చుకోవాలి అంతే. అలాగే బ్రాహ్మణ క్షత్రియులు గృహస్థు యొక్క ఆశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం. సంస్కారవంతులైనటువంటి సవర్ణ స్త్రీని వివాహం చేసుకొని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించాలి. అంటే వేదాలు కొన్ని రోజులని ఎలాగైతే వేదం చదవద్దు అని పెట్టినవో అధ్యయన దినాలు అంటారు. అంటే పాడ్యమి రోజు, అమావాస్య ఇట్లాంటి తిథుల్లో వేదాధ్యయనం చేయకూడదు. ఆదివారాలు లేవు అక్కడ. అయితే అనుమతించినటువంటి దినాల్లో రాత్రిపూట మాత్రమే భార్యా సంగమం చేస్తూ సంసారం గనక సాగిస్తే అది బ్రహ్మచర్యమే అవుతుంది. దీనికి దృష్టాంతంగా మనకి పురాణాల్లో ఒక అద్భుతమైన కథ కనబడుతుంది. అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి ఇద్దరు కూడా నదికి ఒక తీరంలో ఒకళ్ళు, మరొక తీరంలో మరొకరు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. అగస్త్యుడికి ఇంకా వివాహం కాలాపటికి లోపాముద్రతోటి. కానీ వశిష్ఠుడికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మైత్రావరుణులే కదా. సూర్యుడు వరుణదేవుడి యొక్క వరం వల్ల పుట్టిన వాళ్లే. వాస్తవానికి ఇద్దరు ఒకే కుండలో నుంచి పుట్టారు, సోదరతుల్యులే అని మనం కూడా చెప్పుకున్నాం. ఆ భావనతోటి నది అవతల ఒడ్డున ఉండేటువంటి ఆయనకి ప్రతిరోజు ఆహారం పంపిస్తూ ఉండేవాడు వశిష్ఠ మహర్షి, తమ్ముడు. అందువల్ల ఈమె కూడా మరిది అనేటువంటి వాత్సల్యంతో ఆ తల్లి తీసుకువెళ్ళి ఇచ్చేది. వశిష్ఠుడి యొక్క భార్య అరుంధతీదేవి. ఒక రోజున ఆ నదికి బాగా వరద వచ్చింది. ఎవ్వరు పడవలు కట్టేవాళ్ళు లేరు. అప్పుడు అన్నం తీసుకొని వెనక్కి వచ్చింది. ఎట్లా ఇవాళ మా తమ్ముడు అలమటిచ్చిపోతాడు ఆకలికి, కాబట్టి నేను చెప్పిన మాట చెప్పు, అప్పుడు నది దారిస్తుంది అన్నాడు వశిష్ఠుడు. నది దగ్గరికి వెళ్ళి, నా భర్త కనుక బ్రహ్మచారి అయితే ఓ నదీ దారివు అనమన్నాడు. ఏమి పోయి ఆ మాట అన్నది. ఆశ్చర్యం, నది దారి ఇచ్చింది, అవతలకి వెళ్ళిపోయాడు. భోజనం పెట్టింది. మరి ఎట్టా యువతలకు రావాలి కదా. అప్పుడు ఆయన అన్నాడు, మా మరిది అగస్త్యుడు నిరాహారి అయితే నదీ దారివు అను అన్నమాట. ఆ మాట వచ్చి నది దారి ఇచ్చింది, వచ్చేసింది. భర్త దగ్గరకు వచ్చి ఆశ్చర్యం అణుచుకోలేకపోయింది. ఏమిటండి, ఇంతమంది కొడుకులు ఉన్నారు, మీరేమన్నా బ్రహ్మచారి నాన్న అనమన్నారు అంటేను దారిచ్చింది. అక్కడ మీ తమ్ముడు ఏమన్నా నిరాహారి అయితే దారిస్తుంది అన్నాడు. రెండూ జరిగినాయి. రోజు అన్నం తీసుకెళ్లి పెడుతుంటే ఆయన ఎలా నిరాహారి అయినాడు? మనం సంసారం చేసి పిల్లల్ని కంటే మీరు బ్రహ్మచర్యం ఎట్టయినారు అని ఆమె అడిగింది. తెలియక అడగల. మహాతల్లే, మహాసాధ్వీమణి అరుంధతీదేవి అంటే. సప్త ఋషులలో భార్యలలో చాలా 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 గొప్పది ఆమె అరుంధతీదేవి. అప్పుడు నవ్వి మన కోసం చెప్పాడు ఆయన, ఎవరైతే వేదం నిర్దేశించినటువంటి దినాలలో మాత్రమే సంసారం సుఖం పొందుతూ తక్కిన దినాల్లో మైథున సుఖం లేకుండా ఉంటారో వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నట్టేను అన్నాడు. అందుకని దారిచ్చింది. కాబట్టి అదని పాటిస్తాడు ఈయన. మరి ఆయన నిరాహారి ఎట్లా అయినాడు అంటే, దొరికింది మాత్రమే తృప్తిపడి తింటూ రుచుల కోసం అర్రులు చాచకుండా ఎవడైతే ఉంటాడో వాడు కూడా నిరాహారి లెక్కేను అన్నాడు. ఆయనకి ఏ కోరిక లేదు. ఆమె అన్నం తెస్తున్నది, తింటున్నాడు. ఆమె తేకపోతే తినడం. చెట్టు మీద నుంచి ఏమైనా పండు రాలి పడింది, తింటాడు. అంతేగాని తానంతట తాను పోయి ప్రయత్నం చేసి ఆహారం తెచ్చుకోడు. అందుకని నిరాహారి అయినాడు ఆయన.
అత్యద్భుతమైన కథ. గురువుగారు వద్దిపర్తి పద్మాకర్జీ ఒక ప్రవచనంలో చెప్పారు ఈ కథని. మరి ఏ పురాణంలో ఉందనేది నేను మర్చిపోయాను. మొత్తం మీద ఏదో ఒక పురాణంలో ఉంటేనే వారు చెబుతారు, లేకపోతే వారు చెప్పరు. సరే, మళ్ళీ కథలోకి వద్దాం. ప్రతి వ్యక్తి కూడా దేవరుణం, పితృణం, ఋషిరుణం తీర్చుకోవాలి అని మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. యజ్ఞయాగాదులు చేయటం వల్ల దేవరుణం తీరిపోతుంది. అలాగే శ్రాద్ధాలు పెట్టడం, తిలోదకాలు ఇవ్వడం వల్ల పితృణం తీరిపోతుంది. బ్రహ్మచర్యంతో ఋషిరుణం తీరుతుంది అన్నారు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అలా తీర్చేందుకే ఆశ్రమ ధర్మాలు పాటించాలి. అలాగే రాత్రిపూట మంత్రజపం చేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గురువు గనక మంత్రం మనకిచ్చాడా, ఆ మంత్రాన్ని పగటిపూట మాత్రమే శుచిగా చేయాలి. అలాగే గ్రహణ సమయంలో మంత్రం చేసుకోవచ్చు. అది కూడా పగలపూటే, రాత్రిపూట చేయకూడదు. గ్రహణ సమయంలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది అని పెద్దవాళ్ళు చెబుతారు. అలాగే దేవతా పూజలు, స్తోత్ర పఠనాలు చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏది బ్రహ్మచారిగా ఉండేవాడు. అలాగే భూసేనం, బ్రహ్మచర్యం, మౌన దీక్ష, నిత్యము పూజ, నిత్యము దానం చేయటం, అలాగే దేవతల యొక్క స్తుతి, కీర్తనం, అలాగే నిత్య నైమిత్తిక అర్చనలు, దేవతల పట్ల, గురువుల పట్ల విశ్వాసం, ఇవన్నీ కూడా ధర్మాలు. అంటే జపం చేసేవాడి ధర్మాలు. ఇవన్నీ మనకి సిద్ధి కలిగిస్తాయి. అలాగే నిత్యం సూర్యుడికి అభిముఖంగా ఉండి గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. అలాగే ఏ ఏ దేవతలు ఏ ఏ ఫలాలను ఇస్తారని ఋషులు మనకు చెప్పారో ఆ దేవతలను ఆ రీతిలో ఉపాసన చేస్తే ఆయా కోరికలు మనకు నెరవేరుతాయి. ఇదొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి సంపదిస్తుంది, శివుడు కూడా ఐశ్వర్య ప్రదాతే. అలాగే గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యుడిని మనం స్తోత్రం చేస్తే సంతానం కలుగుతుంది. సరస్వతీదేవిని మనం స్తోత్రం చేస్తే జ్ఞానం ఇస్తుంది. ఇలా ఆయా దేవతలు ఆయా ఫలితాలు మనకిస్తారు. అది మనకు పెద్దలు చెప్పారు. ఆయా దేవతలను ఆ రీతిలో మనం ఉపాసన చేయాలి. అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత శాంతి హోమాల గురించి చెప్తున్నాడు. మామూలుగా మనకేదైనా జాతకంలో గ్రహాలు వక్రించిన, లేదు గ్రహాలు క్రూర దృష్టితో చూసిన, ఉండకూడని ప్రదేశాల్లో అవి ఉన్నా, ఇప్పుడు అష్టమ శని, అర్ధాష్టమం, అలాగే శని ఏకాదశం, ద్వాదశం, జన్మం, ఈ 3 రాసుల్లో ఉంటే ఏలినాటి శని అంటాం. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అటువంటప్పుడు ఏం చేస్తాం మనం? శాంతి హోమాలు, జపాలు, ఆయా నక్షత్ర జపాలు అవన్నీ చేసుకుంటాం. అవన్నీ ఎలా చేయాలి అనేది దాన్ని శాంతి హోమాలు అనేటువంటి ఒక ప్రకరణం మనకి వ్యాస మహర్షి అందించారు. నారద, జమ్మి చుట్టు యొక్క సమిధలతోటి భూత రోగ గ్రహాదుల యొక్క ఉపశమనం కోసం మనం శాంతి హోమాలు చేసుకోవాలి. అలాగే పాలుగారే చెట్లు ఉంటాయి, వాటి యొక్క పచ్చి పేళ్లు తెచ్చి హోమం గనక చేస్తే ఇంకా మంచిది అన్నారు. అంటే పాలుగారే చెట్లు అంటే ఏంటి? రావి, మర్రి, జువ్వి, ఇవి ఎప్పుడు మన కాండంలో ఒక బొక్క పెడితే చాలు కత్తితోటి రసం కారుతుంది, తెల్లటి జిగురులాగా. అవి పాలుగారే చెట్లు అంటే. అలాగే శాంతి కర్మలు అన్నింటినీ నీళ్లలో నిలబడి కనుక జపం చేస్తే అది ఉత్తమోత్తమం అన్నాడు వీలైతే.
అలాగే శనివారం నాడు రావి చెట్టు దగ్గర మంత్రజపం చేయడం కనుక చేస్తే అది శాంతినిస్తుంది. మన మీద ఎవరైనా సరే అభిచార హోమాలు ఇలాంటివి ప్రయోగాలు అంటారు కొంతమంది, అవన్నీ చేస్తే అవన్నీ పోతాయి. అలాగే ఈ పాలుగారే చెట్లలో తిప్పతీగనుంది, దాన్ని గుడూచి అంటుంటారు. ఆ తిప్పతీగ వాటి సమిధలతో కనుక హోమం చేస్తే సర్వ రోగాలు ఉపశమనం అవుతాయి. దీన్నే మృత్యుంజయ హోమం అంటారు. ఇలాగే జ్వరశాంతి కోసం చూత హోమం, చూతం అంటే మామిడి, ఈ మామిడి కర్రలతోటి హోమం. అలాగే అన్నంతో పాయసం వండి సూర్యుడికి నైవేద్యం పెట్టి దాంట్లో కొంత భాగం తీసి హోమం చేసి మిగిలిన దాన్ని కనుక మనం తింటే అప్పుడు రాచపుండు కూడా తగ్గిపోతుంది. అలాగే తిప్పతీప కణుపులు కణుపులుగా ఉంటుంది, అది తెచ్చి కనుక హోమం చేస్తే క్షయరోగం పోతుంది. అలాగే శంకు పుష్పాలను ఉంటాయి బ్లూ కలర్లో, వాటితో కనుక హోమం చేస్తే కుష్ఠరోగం పోతుంది. అలాగే మేడి చెట్టు ఉంది, ఔదుంబర వృక్షం అంటాం, వాటి సమిధులతో కనుక హోమం చేస్తే అతి మేహ రోగం పోతుంది. మేహం అనే ఒక రోగం, దానివల్ల శరీరం నల్లగా మచ్చలు పట్టడం ఇట్లాంటివి వస్తాయి. ఇంట్లో చీమలు దోమలు క్రిమికీటకాలు ఎక్కువగా ఉండి అవి గనక నశించిపోవాలంటే శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు సమిధలు తెచ్చి హోమం చేస్తే పోతాయి. అలాగే అభిమంత్రించిన విభూతి పెట్టిన ఆ విభూతిని శిరస్సు మీద చల్లిన సర్వ వ్యాధులు సర్వ భయాలు తొలగిపోతాయి, 100 ఏళ్లు సుఖంగా జీవిస్తారు. ఇప్పటికీ కూడా మన తల్లులు శివాలయంలోనూ లేదు, ఇప్పుడు బాబా గారేని మనం ఎక్కువగా గురువుగా భావించి పూజలు చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళు ఆ ఊది అంటాం విభూతి, అది తెచ్చి పిల్లలు ఏమైనా జడుచుకున్నా జ్వరాలు వచ్చినా వాళ్ళకి నొదటన విభూతి పెడతాం. దాంతో ఆ రోగాలు తగ్గిపోతాయి, వాళ్ళ భయాలన్నీ పోతాయి, వాళ్ళు సుఖంగా 100 ఏళ్లు బతుకుతారు. ఏదైనా నమ్మకం కావాలి, విశ్వాసం. ఈ హోమాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాటి మంత్రాలు రావాలిగా. బ్రాహ్మణులు అయితే వాళ్ళు చేయగలుగుతారు, అందుకని అలా మంత్రాలు అవన్నీ తెలియనటువంటి వాళ్ళు దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులను పెట్టుకొని చేయించుకోవాలి. వాళ్ళు చక్కగా శాస్త్రీయంగా సంకల్పం చేసి ఆ ఫలితాన్ని మనకు వచ్చేటట్టు చేస్తారు. ఈ విధంగా మనం హోమాలు చేసుకోవాలి. నారద, శాంతి, శుద్ధి మొదలు కల్పాలన్నీ కూడా అవి రహస్యాలే, అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి నీకు సవిస్తరంగా తెలియజెప్పాను. ఇది సదాచారము అనేటువంటి ప్రకరణం సంగ్రహంగా చెప్పాను నీకు, అంటే క్లుప్తంగా చెప్పాను. ఈ పద్ధతిలో జీవనం సాగించినటువంటి వాళ్ళని ఆ దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. అలాగే నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నింటినీ యథావిధిగా ఆచరించిన వాళ్ళకి భుక్తి ముక్తి రెండు కూడా కొంగు బంగారం అవుతాయి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, వీటి గురించి కూడా నేను వ్యాఖ్యానించి ఉన్నాను, అందుకని పదే పదే చెప్పడం లేదు. అలాగే ఆచారమే మొదటి ధర్మము అన్నాడు. విష్ణు సహస్రనామంలో కూడా అదే చెప్పాడు. ఆచారః ప్రథమో ధర్మః, అది ఆచారః ప్రథమో ధర్మో ధర్మస్య ప్రభురీశ్వరి అని ఇక్కడంటే ధర్మస్య ప్రభురచ్యుతః అని విష్ణు సహస్రనామంలో ఉంటుంది. ఆయన అచ్యుతుడు కదా, జారిపోయినటువంటి వాడు, అందుకని అది ఇక్కడ ప్రభురీశ్వరి అన్నాడు దేవీ భాగవతంలో. ఇత్యుక్తం సర్వశాస్త్రేషు సదాచార ఫలం మహత్ ఆచారవాన్ సదా పూత సదా దైవాచారవాన్ సుఖీ ఆచారవాన్ సదా ధన్యః సత్యం సత్యం చ నారద దేవీ ప్రసాదజనకం సదాచార విధానకం యజ్జపి శృణుయాన్మర్త్యో మహాసంపత్తి సౌఖ్యభాక్ సదాచారేణ సిద్ధేశ్చ ఐహిక ఆముష్మికం సుఖం
తదేవతే మయోక్తం కిమన్యత్ శ్రోతుమిచ్చసి. ఈ శ్లోకాలు పెద్దల వల్ల నేను కూడా విని వాటిని నేర్చుకొని మీకు చదివి వినిపిస్తున్నాను. మంత్రాలు అయితే చదవకూడదని చెప్పాను. శ్లోకాలు చక్కగా నేర్చుకొని చదవాలి. ఎందుకని? ఆ స్తోత్రానికి అర్థం చదువుకున్నంత మాత్రాన ఫలితం తక్కువ ఉంటుంది. ఫలితం ఉండదని నేను అంటల్లా, ఫలితం తక్కువ. కానీ ఆ మూల శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాసుడు, వాల్మీకి ఇటువంటి మహానుభావులు మనకు అనుగ్రహించారు. అలాగే శంకర భగవత్పాదులు కూడా కొన్ని స్తోత్రాలు మనకిచ్చాడు. వాటిని మనం చదవాలి. ఎందుకని? సంస్కృతం అనేది దేవభాష. మనం చదివేవి సంస్కృతంలో చదివితే దేవతలకు తొందరగా వెళ్ళిపోతాయి. అందుకని ఇది మాధ్యమం అన్నమాట, మీడియా అంటాం కదా, అది. నారదా, ఆచారమే మొట్టమొదటి ధర్మం. ఆచార ప్రథమో ధర్మ అన్నాడు. మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు జగదీశ్వరి అని సర్వశాస్త్రాలు ఆచార ఫలాన్ని, మహత్తును శతదా కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడు కూడా పరిపూర్ణుడే, అలాగే పరిపూతుడు అంటే పవిత్రుడు అని. అతడే సుఖి, అతడే ధన్యుడు. ఇది సత్యం 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 అని 3 సార్లు చెప్పింది. సదాచారం పాటించడం కంటే దేవి అనుగ్రహ సంపాదనకు మరొక సులభ మార్గం లేనే లేదు. దీన్ని వినకుండా సంపత్తి, సౌఖ్యము దొరకవు. కాబట్టి దీన్ని వినడం కూడా సంపత్తి, సౌఖ్యదాయకమే. ఇది గమనించాలి. సదాచారం వల్ల ఐహిక, ఆముష్మిక సుఖాలు అన్నీ చేకూరుతాయి. ఐహికం అంటే ఏంటి? ఈ లోకంలో. ఆముష్కం అంటే శరీరాన్ని మనం విడిచిపెట్టాక పరలోకంలో పొందేటటువంటి సుఖాలు అన్నీ చేకూరుతాయి అనేది దీని సారాంశం. అదే నీకు చెప్పానయ్యా నారదా. మరి ఇంకా ఏం వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణ మహర్షి ముగించేశాడు. అప్పుడు నారదుడు ఏకాదశి స్కంధం పూర్తయి మన ద్వాదశంలోకి వచ్చాం. అంటే 12వ స్కంధం దేవి భాగవతంలో కడపటి చివరి స్కంధం. ఇది చాలా మహత్తరమైంది ఈ స్కంధం. ఎందుకంటే ఇందులో గాయత్రి యొక్క వైభవం ఉన్నది, అలాగే మణిద్వీపవాసినటువంటి అమ్మవారి యొక్క వైభవం ఉంది. అందువల్ల ఇది మహిమాన్వితం. ఓ నారాయణ మహర్షి, సదాచారం గురించి నాకు సవివరంగా చెప్పావు, అలాగే వ్రతాల గురించి కూడా చెప్పావు. కానీ అవన్నీ ఆచరణకి కొంచెం కష్టమేమో అని అనిపిస్తోంది ఎవరికి? సామాన్యులకి. అందువల్ల సామాన్యులకు కూడా, పామరులకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించేటట్టు సుఖంగా, తేలికగా అనుష్ఠించడానికి వీలైనటువంటి ఏమైనా వ్రత విధానాలుంటే చెప్పు అన్నాడు. ఎంత దయామయుడో చూడండి నారద మహర్షి. మన కోసం అడుగుతున్నాడు. ఎందుకని? కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధులు అని చెప్పి వేదవ్యాసుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళకి తేలిగ్గా ఉండాలి. ఏదైనా కష్టంగా ఉంటే చేయలేరు. అలాగే గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉన్నాయి కదా, వాటికి ఋషులెవరు, ఛందస్సులేంటి, దేవతలెవరు, ఇవన్నీ కూడా నాకు సమగ్రంగా తెలియజేసి నన్ను కృతార్థుని చెయ్యని అడిగాడు. అప్పుడు గాయత్రి మంత్రం యొక్క వైభవాన్ని చెబుతున్నాడు. ఈ గాయత్రి మంత్రం అనేది ఇవాళ రేపు తెలియక, సరైనటువంటి గైడెన్స్ లేక ఆ మంత్రాలని రింగుటోన్గా పెట్టుకోవటం, అలాగే అదేదో శబ్దం వచ్చే పెట్టెలో వినపడేటట్టు చేయటం, రాగాలతో పాడటం, ఇవన్నీ కలియుగంలో ఉండేటువంటి అపభ్రంశాలు. రాగాలు కూర్చి పాడకూడదు గాయత్రి మంత్రం.
దానికి ఒక స్వరం ఉంటుంది. ఉదాత్తం అనుదాత్తం అని చెప్పాను మీకు నేను. దాన్ని ఇంటోనేషన్ అంట ఇంగ్లీష్లో. అవన్నీ గురుముఖంగా నేర్చుకొని అదే శైలిలో మనం చదువుకోవాలి, పఠించాలి. అంతే తప్ప దాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. శాస్త్రం నిషేధించిన దాన్ని ఎందుకు చేయాలి? అందుకనే వ్యాస మహర్షి ఏం చేశాడు? గాయత్రీ మంత్రం కేవలం ఉపనయన సంస్కారం ఉన్న జాతులకే అది కావాలి, అది చెయ్యాలి. మరి మిగిలిన వాళ్ళు తరించేది ఎట్లా అంటే, రోజు నేను ప్రార్థనలో చెబుతున్నాను, ఆ శ్లోకం చదువుకుంటే చాలు. సచిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఇది శ్లోకం, ఇది అందరు చదువుకోవచ్చు. కానీ గాయత్రీ మంత్రం అందరికీ లేదు, దాని మీద యొక్క అవకాశం, హక్కు. పదే పదే ఈ విషయం చెప్పినప్పుడు అర్థం చేసుకుందాం. లేకపోతే ఏమవుతుంది? బెడిసి కొడుతుంది. అది అవసరమా మనకి? అందుకని సూర్య ఉపాసన చేయండి అందరూ. మీకు చెప్పాను సులభ మార్గం. సూర్యుడికి నామాలు ఉన్నాయి 13 అని. ఆ నామాలు మూడు నామాలతో 3 దోసిళ్ళు నీళ్లు ఇవ్వండి చాలు, అనుగ్రహిస్తాడు. సరే, గాయత్రి మంత్రాక్షర మహిమ గురించి వ్యాస మహర్షి ఏం చెప్పాడో చూద్దాం. నారద, 3 సంధ్యల్లో అర్ఘ్యమిచ్చి గాయత్రీ జపం గనక చేస్తే అదే 10,000. అటువంటి వాడు దేవతలకు కూడా పూజ్యుడవుతాడు. అంగన్యాసం కరన్యాసం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ సచ్చిదానంద స్వరూపిణి గాయత్రిని నిర్వ్యాజంగా ధ్యానించడం ముఖ్యం. అంటే కోరిక లేకుండా, కండిషన్ పెట్టకుండా ధ్యానం చేయమన్నాడు. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. అందుకని వాల్మీకి మహర్షి కూడా ఏం చేశాడు? 24,000 శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో. ప్రతి 1000 శ్లోకాలకి ఆ గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి అక్షరాన్ని నిక్షిప్తం చేశాడు. మొట్టమొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిర్ముని పుంగవం. తకారంతో మొదలైంది మొట్టమొదట. తత్సవిస్ అన్న మనం ఓం భూర్భువస్సువః తత్ అని మొదలైంది కదా, తకారం. ఆ తకారంతో మొదలుపెట్టాడు వాల్మీకి మహర్షి మొట్టమొదటి శ్లోకం. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో మొదటి సర్గలో మొదటి శ్లోకం. మొదటి సర్గని సంక్షేప రామాయణం అంటారు. అంటే సంక్షిప్తంగా నారద మహర్షి చెప్పిపోయింది, 100 శ్లోకాలతో ఉంటుంది. మొదటి శ్లోకమే అది. తపస్వాధ్యాయ అని మొదలుపెట్టాడు. ఈ ఒక్క శ్లోకానికి కందాడై శ్రీమాన్ రామానుజాచార్యులు గారు దాదాపు 2 గంటలు 3 గంటలు చెప్పాడు వ్యాఖ్యానం. వాళ్ళు మహానుభావులు. వాళ్ళు ఆ స్థాయికి పోవాలని ప్రయత్నం చేయటం నాకలోకానికి వెళ్లాలని చూసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పండితులు, సంస్కృతంలో దిట్టల, వాళ్ళు కాచి వడపోశారు. మహానుభావులు, కారణ జన్ములే వాళ్ళంతా. అందుకనే వాళ్ళని తలుచుకుంటే చాలు మనకు పుణ్యం. సరే, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని సిద్ధింపజేసుకుంటే చాలు ఆ సాధకుడు శివుడు, విష్ణువు, బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళందరితోటి పోటీ పడగలుగుతాడు. అందుకని ఆ అక్షరాల యొక్క ఋషులు, ఛందస్సు, దేవతలను నీకు చెబుతాను వినవయ్యా అన్నాడు. మొట్టమొదట ఋషులు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషి. 24 అక్షరాలు, 24 మంది ఋషులు. అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు,
కణ్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, శౌనకుడు, యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వేదవ్యాసుడు, లోమశుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులస్త్యుడు, మాండూకుడు, దుర్వాసుడు, నువ్వు అన్నాడు. నువ్వంటే ఎవరు ఇక్కడ? నారదుడు. అలాగే కశ్యపుడు. ఈ 24 మంది వరుసగా 24 అక్షరాలకి ఋషులు. అలాగే ప్రతి అక్షరానికి ఒక ఛందస్సు ఉంది. ఛందస్సు అంటే మనకి ఎట్లా తెలుగులో ఉత్పలమాల, చంపకమాల ఇట్లా మనం అనుకుంటామో అలాగే అనుష్టుప్పు ఇట్లా ఉన్నాయని చెప్పుకున్నాం మనం. గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, ధృతి, అతిధృతి, విరాట్, ప్రస్తార పంక్తి, కృతి, అతికృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షర పంక్తి, భూహు, భువః, స్వహ, జ్యోతిష్మతి. ఇవి 24 ఛందస్సులు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.